అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వని తండ్రి, వినే వరకు గ్రహించుకుని మంచి మనసు ఇవ్వమని క్రీస్తు నామమున చిన్న ప్రయత్నం నడివేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమె. నా పేరు చావా సాత్విక. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏబు గ్రంథ పరిచయము. ఏబు చరిత్ర బూజు దేశంలో జరిగింది. బైబిల్ గ్రంథంలో మొదట వ్రాయబడింది ఏబు గ్రంథము. ఏబు అనే పదం ఏబు గ్రంథంలో 47 సార్లు ఉంది. ఏబు అనే పదం బైబిల్ గ్రంథంలో మొత్తం 51 సార్లు ఉంది. ఏబు అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. 1 ద్వేషింపబడినవాడు, 2 దేవుని తట్టుగా తిరిగి ఉన్నవాడు. ఏబు జీవించిన కాలం బట్టి ఏబు చరిత్ర పితరుల కాలంలో జరిగింది. ఏబు గ్రంథకర్త ఎవరో ఖచ్చితంగా తెలియదు. ఏబు గ్రంథంలో మొత్తం 42 అధ్యాయాలు ఉన్నాయి. ఏబు జీవితం కట్టుకథ కాదు, ఇది భూమి మీద జరిగిన వాస్తవము. చరిత్రలో అతి పురాతన గ్రంథము ఏబు గ్రంథము.